నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ విలక్ష ఆర్గనైజేషన్. ప్రధానంగా దేశం అంతా కూడా ఈరోజు కుంభమేళ అదే మహాకుంభమేళ అంటారు. 140+ ఇయర్స్ 140 సంవత్సరాలకు పైగా ఒకసారి ఏదో ఈ కుంభమేళ వస్తుందంట. సో ఇదంతా నదులకు సంబంధించి భారతీయ సమాజంలో సహజంగానే అనేక ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఈ ఆచార వ్యవహారాలకు సంబంధించి వచ్చినప్పుడు ప్రతి 12 ఏళ్లకి మా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, గంగా, యమున, సరస్వతి, ఉత్తర భారతదేశం ఉన్నటువంటి నదుల పుష్కరాలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ మాఘమాసంలో వచ్చేటువంటిది ఈ పుష్కరాలు ఏదైతే ఉన్నాయో 2025లో వచ్చిన మాఘమాసంలో వచ్చిన పుష్కరాలు అత్యంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పుష్కరాలు ఇవి భారతీయ ఆధ్యాత్మిక చారిత్రక ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశంగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది అనుకూలిస్తున్నారు. కానీ అనుకూలించే వాళ్ళైనా వ్యతిరేకించే వాళ్ళైనా ప్రజలైనా కాదు, ముఖ్యంగా ప్రతి దేశానికి, ఇండియాయే కాదు అనేక దేశాలు, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఈ దేశానికి సంబంధించిన అంశాలు ఆ దేశానికి ఉంటాయి. ముఖ్యంగా చైనాకి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, ఇండియాకి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి, శ్రీలంకకి కొన్ని ఆచార వ్యవహారాలు ఉంటాయి. స్థానికంగా వాళ్ళ ఆచార వ్యవహారాలని చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. సో అందులో భాగమే మన ఆచార వ్యవహారాలు మనం పాటించాల్సిందే, మనం పూజించాల్సిందే, మనం ముందుకు పోవాల్సిందే. ముఖ్యంగా మనం ఆచార వ్యవహారాలకు సంబంధించి వచ్చినప్పుడు యూరోపియన్ కంట్రీస్లో పొద్దాకలు మంచు కురుస్తూ ఉంటుంది. వాళ్ళు బొట్టు పెట్టుకున్నా కూడా నిలవదు, అది కారిపోతూ ఉంటుంది. దాన్ని ఇండియాలో అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా కుంకుమ పువ్వు ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో, కుంకుమ పువ్వు ఉత్పత్తులు భారతదేశంలోనే పండుతాయి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో, ముఖ్యంగా చలి బాగా ఉన్నటువంటి ప్రాంతంలో కుంకుమ పువ్వు పండింది. మరి మన స్వదేశీ రైతులే మనం చేసుకోవాలంటే కుంకుమ పువ్వుకు సంబంధించి అవసరం కాబట్టి ఆ కుంకుమ పువ్వు మనం బొట్టు పెట్టుకుంటాం. మగవాళ్ళు అయితే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు, ఆడవాళ్ళు అయితే, మహిళలు అయితే అమలక్కలకు సంబంధించి మహిళా లోకం అయితే ఇక్కడ బొట్టు పెట్టుకుంటుంది. ఇది కామన్. బొట్టు అనేది భారతీయ. మరి మన రైతులు పండించేటువంటి కుంకుమ పువ్వు పంటని మరి ఎవరు దాన్ని కొనుగోలు చేయాలి? మనమే. మన రైతులను మనమే కాపాడుకోవాలి, మన ఆచార వ్యవహారాలను మనమే కాపాడుకోవాలి. బొట్టు అనేది ముఖ్యంగా భారతీయ సమాజంలో చాలా కీలకమైంది. ఏదో విదేశీయుల్ని ఫాలో కావాలనేది కరెక్ట్ కాదు, అదే అనేది కూడా కరెక్ట్ కాదు. అందుకోసం నేను మాట వరుసకి సందర్భం వచ్చింది, గుర్తుకొచ్చింది కాబట్టి అంశం ఆ ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాను. అదే కాదు, భారతీయ సమాజంలో సహజంగా ఉన్నటువంటి అది హైందవ ధర్మం అనే కాదు, ఇంకో ధర్మం అని కాదు. అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాది అది పేటెంట్ అంటున్నారు, లేదు భారతీయ జనతా పార్టీకి లేకపోతే దానికి పెద్ద సంబంధాలు ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పుట్టి కూడా 100 ఏళ్ళు కావట్లేదు. ఆర్ఎస్ఎస్ పుట్టి 100 ఏళ్ళు అవుతున్నట్టుంది. భారతీయ జనతా పార్టీ వివిధ రూపాల్లో పరిణతి చెంది ఇక్కడికి వచ్చేసింది. తర్వాత వాళ్ళు 80-90 దశకం తర్వాతనే హిందుత్వ ఎజెండా అనుకున్నారు. అంతకుముందు వాళ్ళకి హిందుత్వ ఎజెండా లేదు, సర్వే చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో అందుకోసం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, లెఫ్టిస్టులు, రైటిస్టులు, మధ్యవాదులు అనేది ప్రధానం కాదు. ఎవరైనా ఖచ్చితంగా దేశ ఆచార వ్యవహారాన్ని, హెరిటేజ్ అండ్ కల్చర్ని గౌరవించాల్సిందే. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా ప్రధానమైనది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందులో ప్రధానంగా కుంభమేళ అంటే కుంభం మేళ అనే 2 పదాల కలయిక. కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్థం గల పదం. దీనికి కలశం అనే అర్థం కూడా ఉంది. భూగోళ శాస్త్రం, భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశిలో ఈ పండుగ నిర్వహిస్తారు. మేళ అంటే కూటమి, సో లేదా కలయిక, జాతరగా భావించవచ్చు. భారతదేశంలో అతిపెద్ద జాతరగా ఇది పిలువబడతా ఉన్నది. మన భారతదేశంలో ఇట్లాంటి జాతరలు అనేవి జరుగుతున్నప్పటికీ కూడా కుంభమేళాకి సంబంధించిందే పెద్ద ఎత్తున మనం చెప్తా ఉన్నాం. సో ఈ కుంభమేళ ఉత్తరప్రదేశ్లోని హరిద్వారు, ప్రయాగ్రాజ్తో పాటు మహారాష్ట్రలో నాసిక్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమ తీరంలో, హరిద్వార్లో గంగా తీరం, నాసిక్ గోదావరి తీరంలో, గంగా తీరంలో, నాసిక్ గోదావరి తీరంలో, ఉజ్జయిని పవిత్ర క్షిప్రా నది తీరంలో కుంభమేళ జరుగుతుంది. ఈ కుంభమేళ అనేది భిన్నత్వాలు ఏకత్వం చేసేది అనేది ఇక్కడ ఉన్నది. సో అదేవిధంగా ఆచార వ్యవహారాలను మనం చేసుకుంటూ ముందుకు పోవాలి. సో అందులో మునిగితే ఆత్మస్థుతి జరుగుతుంది, మనం పవిత్రమవుతాము. సో అనేది ఉన్నది. భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. సో అందుకోసం కుంభమేళ సామాజిక ప్రభావాలని దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సో భారతీయ ఆచార వ్యవహారాలకు సంబంధించి ఇందులో ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందులో ప్రధానంగా కుంభమేళ అనేది ఉన్నది. సో ఇందులో కుంభమేళ అనేది ఉత్తరప్రదేశ్లో హరిద్వార్, ప్రయాగ్రాజ్, అదేవిధంగా మహారాష్ట్రలో నాసిక్, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని, ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం తీరంలో, అదేవిధంగా హరిద్వార్లో గంగా తీరంలో, హరిద్వార్లో గంగా తీరం, నాసిక్ గోదావరి తీరం, ఉజ్జయిని పవిత్ర క్షిప్రా నది తీరంలో కుంభమేళ జరుగుతుంది. మహామేళ అనేక భిన్నత్వంలో ఏకత్వం అనేది మనకు అర్థమవుతా ఉంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో భారతీయ ఆచార వ్యవహారాలకు సంబంధించి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి చెడుని వదిలేసి మంచిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనిషిలోని రాగద్వేషాలకు అతీతంగా, కోపాలకి, చెడు అలవాట్లకు దూరంగా ఉండి, అంటే మనం తలస్నానం చేసినప్పుడు అంతా పోతుంది, నదిలో మునిగి చర్మం మీద ఉన్నటువంటి తలలో ఉన్నటువంటి జిడ్డు, మట్టి అంతా పోతుంది. అట్లనే
చెడు అంతా మనిషిలో ఉండేటువంటి రాగద్వేషాలు, కుళ్ళు కుతంత్రాలు, అదేవిధంగా చెడు మార్గాలన్నిటి వదిలేసి మంచి మార్గాలను పెట్టాలని చెప్పేసి ఈ మన పూర్వీకులు తరతరాలుగా యుగయుగాలుగా మనవాళ్ళు మనకి పెట్టారు. ఆ విధంగా మనిషి జీవన విధానాన్ని, మనుషుల యొక్క మానవత సంబంధాలను పెంచడం కోసం మనవాళ్ళు మన పూర్వీకులు మనకు పెట్టారు. ఇది 10-12 ఏళ్ళకి 13 ఏళ్ళకి ఒకసారి నదుల పుష్కరాల కాలంలో జరుగుతూ ఉంటుంటుంది. ఇప్పుడు ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఈ ప్రయాగ్రాజ్లో కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్లో హరిద్వార్ ప్రయాగ్రాజ్తో పాటుగా మహారాష్ట్ర స్టేట్లో నాసిక్, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని, ఈ విధంగా ఉన్నది. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నది మధ్యల తీరంలో, హరిద్వార్లో గంగా తీరంలో, నాసిక్ గోదావరి తీరంలో, ఉజ్జయిని పవిత్ర క్షిప్రా నది తీరంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నదుల తీరంలో ఈ పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి అంత ప్రాధాన్యత ఉన్నది. సో దీని యొక్క ఉద్దేశం నదిలోకి వెళ్ళి స్నానం అంటే మామూలు టైంలో కూడా స్నానం చేయొచ్చు. ఒక పీరియడ్ పెట్టారు, ఎప్పుడు పడితే అప్పుడు స్నానం అంటే అది వేరే సంగతి. ఒక సర్టెన్ పీరియడ్ పెట్టి ఆ పీరియడ్లో చేయడం వల్ల మనిషిలో ఉన్నటువంటి అహం అంతా పోయి మనిషికి సంబంధించినటువంటి మానవ సంబంధాలు పెరగడం కోసం మనోళ్ళు పూర్వీకులు ఈ ఆచార వ్యవహారాలను పెట్టడం జరిగింది. వాటిని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. సో శంకరాచార్య మఠానికి సంబంధించినటువంటి అనేక సాధువులు, వారి శిష్యులు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. మధ్యయుగాలలో మౌర్యులు, గుప్తుల వంటి రాజవంశాలు కూడా కుంభ మేళాలకు సహకారం అందించగా చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తూ ఉంది. భారతదేశంలో ప్రధాన సాంస్కృతిక సారథిగా ఇది నిలుస్తూ ఉంది. 12వ శతాబ్దం తర్వాత కుంభమేళ ప్రతిష్ట పెరిగిందని చెప్పొచ్చు. రాజ్యాలకు, రాజులకు, చక్రవర్తులకు ఏడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం వస్తే అంటే ఇట్లా చేయడానికి ఆస్కారం కనపడతా ఉంది. మొఘల సామ్రాజ్య కాలంలో కూడా అక్బర్ కొంత నిధులు ఇచ్చినట్టుగా కనపడుతుంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా నిధులు ఇచ్చారు. కుంభమేళాకు ఆ విధంగా పెరిగింది. 2018లో జరిగినటువంటి కుంభమేళాలో మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారంలో తెలుస్తూ ఉంది. సో ఆ విధంగా కుంభమేళాకు ప్రయారిటీ పెరిగింది. సో 2018 అంటే భారతీయ స్వాతంత్రోద్యమంలో ఉన్నాడు గాంధీజీ. ప్రజలకు సంబంధించి కలిసినట్టుగా కూడా ఉంటుందని ఉండొచ్చు. సో అందులో మహాత్మా గాంధీ భారత హెరిటేజ్ అండ్ కల్చర్ని గౌరవించుకుంటూ వచ్చారు. సరే, కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఆ విధంగా ముందుకు పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. స్వతంత్రం తర్వాత తొలిసారిగా 1954 కుంభమేళా నిర్వహించారు. అప్పటి నుంచి ఈ పుణ్య కార్యక్రమం 1954 నుంచి ఇప్పుడు 2024-2025కి వచ్చినాం. సో ఆ విధంగా నిరంతరాయంగా కొనసాగుతోంది. పురాణాలను పరికిస్తే ఒకసారి దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనం చేశారు. అది ప్రపంచానికి అందరూ తెలిసింది. ఈ క్షీరసాగర మదనం నుండి అమృతాన్ని కలిగిన ఉన్న కొండ కనపడగానే దేవతలు, రాక్షసుల మధ్య అమృతం కొండ కోసం భీకరం పోరు జరిగింది. 12 రాత్రులు 12 పగళ్ళు యుద్ధం చేస్తే మనుషుల దృష్టిలో అది 12 సంవత్సరాలుగా జరిగిన యుద్ధం. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి అమృత భాండాన్ని రాక్షసులు దక్కకుండా తీసుకెళ్ళినప్పుడు ఆ 4 అమృత చుక్కలు భూలోకంలోని హరిద్వార్లో, గంగా, ఉజ్జయిన్లోని శివార, నాసిక్లోని గోదావరి, ప్రయాగలోని త్రివేణి సంగమంలో పడ్డాయని చెప్తారు. ఆ కారణంగానే ఆ నదుల్లో నీళ్లు కొన్ని సమయంలో అమృతతత్వాన్ని సంతరించుకుంటాయనేది ఇది స్థల పురాణం, మన పురాణాలు చెప్తా ఉన్నాయి. సో ఆ విధంగా కుంభమేళాకి తగిన ప్రాధాన్యత ఉంది మనకు చెప్పినటువంటి పురాణాలకు సంబంధించింది. సో ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు. అదేవిధంగా ఈ కుంభమేళా నిర్వహించే వేదికలను, తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి వివిధ రాశి చక్రాల్లో ఆ కాలంలో ఉన్న స్థితిని బట్టి ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను. సో సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళాను నాసిక్లోని త్రయంబకేశ్వరాలలోను, బృహస్పతి కుంభరాశిలోను, సూర్యుడు మేషరాశిలోను ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిన్లోను నిర్వహించడం జరుగుతుంది. ఇది కుంభమేళా 144 సంవత్సరాల తర్వాత ప్రయాగరాజ్లో జనవరి 13 స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 25 వరకు కుంభమేళా జరుగుతుంది. అంటే శివరాత్రి వరకు జరుగుతుంది. దాదాపు 15 కిలోమీటర్ల వరకు విస్తరించిన త్రివేణి సంగమంలో కోట్ల మంది భక్తులు స్నానం చేసేటువంటి ఇది ఉన్నది. సుమారుగా 10 కోట్ల నుంచి 35 కోట్ల మంది వస్తూ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా ఇది దేశ ప్రజలందరినీ యునైటెడ్ చేయడం, కాకుండా సుమారుగా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా 70 దౌత్య కార్యాలయం నుంచి 70 దేశాలకు పైగా సంబంధించినట్టుగా మనకున్నటువంటి నివేదికల ద్వారా సమాచారం ద్వారా లభ్యమవుతోంది. 70కి పైగా దేశాల దౌత్య ప్రతినిధులు కూడా ఈ కుంభమేళాలో, మహాకుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళాలో జరుగుతుంది. 15 కిలోమీటర్ల మేర ఎక్కడైనా దిగి ఈ తలస్నానం చేసి చెడును వదిలేసి మంచి మార్గం నడవడానికి అనేక మంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఈ కుంభమేళాలో పాల్గొంటూ ఉన్నారు. ఆ విధంగా ఈ కుంభమేళాకు తగిన ప్రాధాన్యత ఉన్నది. సో మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య.